హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఫ్రెండ్స్, పాకిస్తాన్, ఇండియా ఈ రెండిటికి క్రికెట్ మ్యాచ్ నడుస్తుందనుకో, పబ్లిక్ టీవీ చుట్టూ కమ్ముకపోయి ఉంటారు చూసుకుంటూ. దాని బిట్టింగ్ పెట్టుకుంటారు. నీవు పాకిస్తాన్ గెలుస్తుంది, ఇండియా గెలుస్తుంది, డబ్బులు పెట్టి ఆడతారు. ఇండియా గెలుస్తుంటే పాకిస్తాన్ గెలుస్తుంటే డబ్బులు పెట్టి ఆడుతుంటారు. ఎందుకు ఇండియాకు పాకిస్తాన్కు క్రికెట్ అంటే అంత జనాలు పిచ్చితో చూస్తారు ఫ్రెండ్స్? మనకు మటన్కు చికెన్కు ఎట్లా డిఫరెన్సో అట్లా అనుకుంటారా? లేకపోతే మటన్ అంటే ఎట్లా ఎగబడతారు జనాలు ఆశకు, అట్లా ఎగబడతారు అనుకుంటున్నావా? చికెన్ అంటే రేటు తక్కువ కదా, దాంట్లో బలం కూడా తక్కువ ఉంటుంది. మటన్లో బలం ఎక్కువ ఉంటుంది, రేటు కూడా ఎక్కువ. పుణానికి పెడుతుంటే వాళ్ళని గప్ప 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 ఇంత తినకడ ఇంత తింటారు. అట్లనే పాకిస్తాన్ ఇండియా అంటే మజా అనిపిస్తుంది వాళ్ళకు. షోక్ మంచిగా చూడాలంటే చూడాలి. పని అయినా పోగొట్టుకొని డుమ్మ కొట్టుకొని చూస్తారు. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ముస్లిమ్స్ వాళ్ళకు భక్తి ఎక్కువ. 5 సార్లు నమోదు చేస్తారు, భక్తి ఎక్కువ వాళ్ళకు. మనకి ఏదైనా దిష్టి తాకిందనుకో, పిల్లలకి చిన్నపిల్లలకి గిట్ట, వాళ్ళ దగ్గర పోయి మనము దువా అంటే వాళ్ళతోటి మంత్రం మెప్పించడం అనుకో, ఇమ్మీడియట్లీ తక్కువైపోతుంది. అలాగంత పవర్ ఉంటుంది. ఎందుకంటే 5 సార్లు వాళ్ళు దేవునికి భక్తితోటి మొక్కుతారు కదా, వాళ్ళక్కడ భక్తి ఎక్కువ ఉంటుంది. 99% ముస్లిమ్స్ వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. అందులో ఎవడో ఒక్కడు చెడిపోయినాడు ఉంటాడు. చెడిపోయినాడు. మనం పప్పు వండుకుంటాం, పప్పులో ఉప్పు ఎంత వేయాలా అంతే వేయాలా. ఎక్కువ వేసినాం అనుకో, అది కష్టమైపోతే తినని కూడా కుదరదు, పాడేయాల్సి వస్తుంది. గట్లనే ఒక్క ముస్లిమ్స్ వలన అంటే 99 ముస్లిమ్స్ వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. అందులో ఎవడో ఒక్కడు చెడిపోయినోడు ఉంటాడు. వాని వలన ఈ ముస్లిమ్స్ వాళ్ళకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాని ఏరి పడేయాలి. చూసినావా? మన హిందువులు, మన ముస్లిమ్స్ వాళ్ళు కూడా చూడని కానీ పర్యటనకు పోతే అక్కడ కులం మతాల గురించి అడిగి కాల్చి పడేసినాడు. పాపం పెళ్ళి 6 రోజులైంది. పాపం ముచ్చడు కూడా తీయలే. వద్దు అని అంటే కూడా కాలు పట్టు కూడా వదలలే, కాల్చి పడేసినాడు. నువ్వు హిందువా ముస్లిమ్సా అని అడిగి, ముస్లిమ్స్ అయితేనేమో అలా అల్లల్లా అని అది అలా పద్ధతి ఉంటుంది, అట్లా చదవాలా. అలాగే హిందూ కదా, చదవలే. అయితే నువ్వు ముస్లిమ్స్ కాదు హిందువే అని చెప్పి కాల్చి పడేసినాడు. ఏ అవసరం మాటలా? హిందూ అయితే ఏంది, ముస్లిమ్స్ అయితే నువ్వైనా తల్లి కడుపులోకి పుట్టినావు, నేనైనా తల్లి కడుపులోకి పుట్టినావు. నువ్వు కూడా రేపు భూమిలో కలిసిపోతావు, నేను కూడా రేపు భూమిలో కలిసిపోతా. నువ్వు పుట్టింది అదే జన్మస్థానం, నేను పుట్టింది అదే జన్మస్థానం. సబ్కా మాలిక్ ఏకే, అందరి దేవుడు ఒక్కడే. కుల మతాలు పెట్టుకొని చంపుకోవడం, కొట్టుకోవడం అది అవసరమా? తెలివి లేనోడు చంపుకుంటాడు, తెలివి లేనోడు కొట్లాడతాడు, తెలివినోడు ఎప్పుడు కొట్లాడాడు. అది 199% ముస్లిమ్స్ వాళ్ళు మంచోళ్ళే ఉంటారు. కానీ అందులో చెడిపోయినాడు ఒక్కడు ఉండడం వలన దేశానికి చెడ్డ పేరు వచ్చింది. చూసినావా? మనం ఎన్నోసార్లు మన ఇండియాకు పాకిస్తాన్కి ఎన్నోసార్లు యుద్ధమైనా కూడా మన ప్రభుత్వాలు ఏమనలే. ఎందుకంటే పోనీలే అని చూస్తే ఉన్నట్టున్నారు. మన తెలుగు వాళ్ళకు దయాగుణం ఎక్కువ ఉంటుంది. ఒక కోడిని కోసినా, ఒక మేకను కోసినా మన కళ్ళ ముంగట మనం సహించాం, వెళ్ళిపోతాం పక్కకు. మళ్ళీ మనం కళ్ళ మాట కోస్తే అవి బిలబిలవ కొట్టుకుంటుంటే మనం తినాలంటే మనసు ఒప్పదు మనకు. కానీ ఈ ముస్లిమ్స్ వాళ్ళు నర్సుడు ఆవుని గన్ను ఉంటుంది కదా, గన్నుతోటి నెత్తిపైన కొట్టేస్తారు టక్కమని. ఆ దిమ్మ తిరిగి పడిపోగానే దాన్ని కోసి పోగులు చేసుకొని మంచిగా ఆరబెట్టుకొని, ఉప్పు కారం పెట్టుకొని ఆరబెట్టుకొని, ఇందులో మండేటట్టు దాని యొక్క పార్సులు ఆడ పెట్టి రోళ్ళ మీద పెట్టి మంచిగా కూర అమ్ముతుంటారు. ఇందులో మంటనికి పెద్ద మాంసం అంటారు. ఆ ఆవు మాంసం ఇక పెట్టి అమ్ముతారు.
అమ్మి ఇందులో కోపం రావాలని మన యూట్యూబ్లో పెడతారు. ఆవులని సంపేస్తున్నట్టు పోస్తున్నట్టు కూర చేస్తున్నట్టు అవి చేస్తుంటారు. ఇందులో కోపం రావాలని. మన ఇందులోకేమో దయాగుణం ఎక్కువ, వాళ్ళకేమో కషాయ గుణం ఎక్కువ. అవునా కదా? ఇట్లాంటివన్నీ మానుకోవాలి. అందరము 4 రోజులు దునియా మంచిగా బతకాల, అన్నదమ్ములేక బతకాల. ఇట్లాంటివి పెట్టుకోదు. నువ్వు హిందువు నేను ముస్లిమ్స్ అని. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. మేము ఇట్లా ఉండము. నన్ను పిలిస్తే నేను పోతా, వాళ్ళని నేను పిలిస్తే వాళ్ళు వస్తారు. అందరు కలిసి ఉంటాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. కానీ ఇట్లా హిందూ ముస్లిమ్స్ అని కొట్లాడుకోము మేము. కానీ ఆడు ఎవడో అక్కడ కాల్చినాడు చూసినా, 28 మందిని చంపేసిన చూడు. ఆ లంజా కొడుకులని నడి రోడ్లో షూట్ చేసి చంపేయాలి. అలాంటి లంజా కొడుకులకు ఇప్పుడు వాళ్ళ వలన పాకిస్తాన్కు మన మోడీ నీళ్ళు ఇవ్వకుండా ఆపేసినాడు. ఇప్పుడు ఒక్కడు తప్పు చేసిన తప్పు వలన కొన్ని వందల వేల మంది నీరు లేక అల్లాడిపోతున్నారు. దాహం తీరక లబో లిబో మొత్తుకుంటున్నారు, బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. నీళ్ళు చించిన పసిపిల్లలు బాధపడుతున్నారు. ఒక నీళ్ళ బాటలు కొనాలంటే 140 రూపాయలంట. అన్ని రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. ఎందుకు? ఒక్కడు చేసిన తప్పుకు 199 మంది మంచోళ్ళు ఉంటారు, ఒక్కడే చెడిపోయినోడు ఉంటాడు. దానివల్లనే చూసినావా పాకిస్తాన్కి ఎంత బాధ వచ్చేసిందో. మన ప్రభుత్వం ఎంతసేపు నోపు పట్టుకుంటుంది. చెప్పి లాస్ట్కు నీళ్లు బంద్ చేస్తే వాళ్ళ నోర్లు ఎండిపోతుంటే ఇప్పుడు వస్తున్నారు దారికి మెల్లమెల్లగా. ఇంకా రాలేదు. వాళ్ళకు ఉంది తడి పోసమ్మ గుడి. మన మోడీ వదిలాడు, వాళ్ళకు తడి పోసమ్మ గుడి ఇస్తాడు. కానీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్లు మన తెలుగు వాళ్ళము అందరం కలిసి అన్నదమ్మలాగా ఉంటాం. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు కూడా మనతో సరిగా ఉండొచ్చు కదా, బాయ్ అని. మనకు అమెరికా రష్యా సపోర్ట్ ఉంది, వానికి ఎవడు సపోర్ట్ లేడు. మన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. అంటే కాల్చి పడేస్తాం. మన దాంట్లో మనం హిందువులని ఒక్క సైట్లో వదులుమని మన హిందూ ఆర్మీని 10 నిమిషాలలో మొత్తం పాకిస్తాన్ మొత్తం పడగొట్టేస్తుంది, కాల్చి పడేస్తుంది. మన పవర్ అంత ఉంటుంది ఇండియా వాళ్ళకు. 10 నిమిషాలు టైం ఇస్తుంది, మన ఆర్మీ మొత్తం బొగ్గు చేసేస్తుంది పాకిస్తాన్ మొత్తం. కానీ ఏంటంటే మనం దయాగుణ మనుషులం. జై శ్రీరామ్ అని దయాగుణంతో ఉంటాం. వాళ్ళకు అట్లా కాదు, దయాగుణం ఉండదు వాళ్ళకు, మొత్తం కషాయ గుణం వాళ్ళకు. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎంత ఎండలో వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ మీకోసం. ఫ్రెండ్స్ లైక్ చేయాలా, షేర్ చేయాలా, తప్పుంటే కామెంట్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మన హిందువులకు దయాగుణం ఉంటుంది. ఎవడో ఈ ముస్లిమ్స్ వాళ్ళకు కొంచెం కషాయ గుణం ఉంటుంది. మనకు ఎందుకంటే పోనీలే ఈ చోతో వదిలేస్తాం. పోనీలే మన తమ్ముళ్ళు అంటాడు, మన అన్నలు అంటాడు, మన అక్కల మన చెల్లెలు అంటే అంటాం. కానీ వాళ్ళు అట్లా కాదు, మహా కఠినంగా ఉండవు. వాళ్ళకాడ ఎంత భక్తి ఉంటుందో అంత కషాయ కూడా ఉంటారు వాళ్ళు. ఏజ్ చాలా అయిపోతుంది చూడు, ఏజ్ అయిపోతుంటుంది చూడు. ముసల్తానం వస్తుంటే వాళ్ళకు కొంచెం దయాగుణం ఉంటుంది. కానీ వయసులో ఉన్న పోరలు ఉంటారు చూడు, మహా కషాయ గుణం ఉంటుంది. ఏమన్నామా అటాక్ చేసేస్తారు. అదే ముసల్తానం వచ్చిందనుకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక 70 ఏళ్ళు వరకు ఉందనుకో, కా బేటా కా అమ్మ కా బేటా అంటారు. వాళ్ళకి ఎందుకంటే అంతా చూస్తారు కదా, దునియా మొత్తం చూసి వస్తారు కదా. అప్పుడు అయ్యప్ప అని మాట్లాడతారు. అదే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ పోరాడు 20 ఏళ్ళ పోరాడు కడిపాడు అంటారు, తలవారలు తీస్తుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకు కొంచెము క్రమశిక్షణ నేర్చుకోవాలా, దేవుని మీద భక్తి. అంతగానము 5 సార్లు దేవుని మోపుతారు మీరు. కొంచెం దయాగుణం కూడా నేర్చుకోండి అబ్బా. ఎందుకు అంత కషాయగా చేస్తున్నారు? రేపు నువ్వైనా చచ్చిపోతావు, నేనైనా చచ్చిపోతాము. ఈ ప్రపంచం అంతా పోతుంది, ఒకరోజు అంతా మునిగిపోతాయి. ఆకాశం భూమి పంచభూతాలు మాత్రమే మిగిలిపోతాయి. జీవులు కూడా, ప్రతి జీవి కూడా మరణిస్తుంది. ఎందుకు అబ్బా ఈ 4 రోజుల దునియా? ఎందుకు మనకు కోపాలు తాపాలు అవసరమా? మంచిగా బతుకుదాం, మంచిగా జీవిస్తాం అన్నదమ్ములాగా. ఏమంటారు ఫ్రెండ్స్? అర్థమైతే కామెంట్ పెట్టండి. ఈ పాకిస్తాన్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మన మోడీ నెంబర్ 1. వాళ్ళకి ఇప్పుడు నీళ్ళు వదులుతాడు, వాళ్ళకు చెమట పడుతుంది. మోడీ సరైన మిండడు వాళ్ళకు. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.